హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్‌స్టాంట్‌గా పల్లి చట్నీ కోసం అని చెప్పేసి పొడి ప్రిపరేషన్. ఈ పొడిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చాలు. ఎప్పుడు కావాల్సితే అప్పుడు పల్లి చట్నీ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులైతే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. పిల్లల కోసం అని చెప్పేసి టిఫిన్‌లోకి ఈ పల్లి చట్నీ పొడిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఈజీగా మనకి చట్నీ అనేది ప్రతిసారి చేసుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాం. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూసినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాము. ఇప్పుడు ఒక బాండీని పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఓ 5 మినిట్స్ పాటు వేయించుకోండి. కాస్త పొట్టు ఊడేలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక కప్పు వరకు పుట్నాలను కూడా వేసుకోవాలి. ఈ పుట్నాలు కాస్త వేగితే సరిపోతుంది. ఇలా కొంచెం డ్రై రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు నువ్వులను వేసుకోండి. మీకు నువ్వులు ఇష్టపడితే నువ్వులు వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకున్న బాగుంటుంది. కానీ పచ్చి కొబ్బరి వేస్తే అప్పటికప్పుడు చట్నీ చేసుకుంటేనే బాగుంటుంది. ఎండు కొబ్బరి అయినా వాడుకోండి. ఇప్పుడు ఇలా నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత ఓ 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిలను వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిలు అనేది మీ కారాన్ని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఎండుమిర్చిలు ఓ 2 నిమిషాల పాటు ఫ్రై అయితే సరిపోతుంది. మనం ముందుగా పల్లీలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిపైన ఉండే పొట్టుని కాస్త తీసేయండి. మరి అన్నింటికి తీసేయాల్సిన పనేం లేదు, ఏదో ఊడినంత వరకు తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాలని, నువ్వులని, మిర్చిలని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవన్నీ ఆయిల్ రిసోర్సే కదా, అందుకని కంప్లీట్గా చల్లారాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకుంటే ఆయిల్ అనేది రిలీజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోండి. వీలైనంత ఫైన్ పౌడర్లా చేసుకుంటేనే పల్లి చట్నీ అనేది టెక్స్చర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని, మీకు నచ్చితే చింతపండుని వేసుకోండి, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చట్నీ. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పొడిలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇది మనకి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకైనా కూడా నిల్వ ఉంటుంది. ఇంతే, పొడి ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడితో మనం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక బాండీలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనం ఎంతైతే చట్నీ చేయాలనుకుంటున్నామో దానికి సరిపడినంతగా తాలింపును ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చీలు, కాస్త కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం ఎంతైతే చట్నీ చేయాలని అనుకుంటున్నామో అంత పల్లి పొడిని వేసి ఓ 2 నిమిషాల పాటు ఈ వేడి మీద కాస్త కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో కలిసిపోతుంది. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి పల్లి పొడి వేసిన దగ్గర నుంచి. ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి బాండి అనేది కాస్త వేడిగా ఉంటుంది కదా, అందుకని వాటర్ మనకి ఇలా కాస్త మరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. ఏం పర్లేదు, ఇలా కొంచెం సేపు మనం చట్నీని మొత్తం ఈ వాటర్లో కలిపామంటే పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీ టెక్స్చర్ని, థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకొని వాటర్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే, సింపుల్గా పల్లి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతే, చూశారు కదా, సింపుల్గా పల్లి చట్నీ ఎలా తయారు చేసుకున్నామో. ఈ పల్లి పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని ఓసారి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.